బీఆర్కే భక్తి ప్రేక్షక మిత్రులకి శుభాకాంక్షలు. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. అందరూ కూడా మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి, మీ తల్లిదండ్రులకి ప్రార్థన చేసుకోండి. నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాం. ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో ఎప్పుడెప్పుడురా వస్తుంది తెలుగు ఉగాది శుభాకాంక్షలు అందరికీ చెప్తామా? ఈ ఉగాది సంవత్సరం నాకు ఎలా ఉండబోతుంది, నా జీవితం ఎలా ఉండబోతుంది, ప్రపంచం ఎలా ఉండబోతుంది, ఆర్థికం ఎలా ఉండబోతుంది, వ్యవసాయం ఎలా ఉండబోతుంది, జీవితాలు ఎలా ఉండబోతున్నాయి, విద్యలు ఎలా ఉండబోతున్నాయి, వర్షాలు ఎలా ఉండబోతున్నాయి, రాజకీయం ఎలా ఉండబోతున్నాయి అని ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్క్స్ ఎప్పుడు ఉగాది కోసం ఎదురు చూస్తున్నటువంటి మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. ఇప్పటి వరకు మా యొక్క ఛానల్ని ఆరాధిస్తూ, ప్రోత్సాహం చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, ఈ ఛానల్లోని విశేషాలు అందరికీ మీ మిత్రులకి అందరికీ తెలుపుతూ ఉన్నటువంటి మీ యొక్క గొప్ప మనసుకి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా మనం దైవ ప్రార్థనతో ప్రార్థన చేసుకుంటా. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇష్టదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః. స్వామి శరణమయ్యప్ప. శ్రీ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉందని తెలుసుకోబోతున్నాం. కుంభరాశి మిత్రులారా, మీకు ఉగాది శుభాకాంక్షలు. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం మరియు పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఆదాయం 2, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 2. మరి ఈ సంవత్సరం మాకు ఎలా ఉండబోతుందండి గురుగారు? బాధలు అనుభవించి 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 ఉన్నాము, కష్టాలు అనుభవించి ఉన్నాం, అవమానాలు పడి ఉన్నాం, కష్టాల యొక్క ఎన్నో ఇబ్బందులు పడి వచ్చాం గురుగారు. మాకు ఈ సంవత్సరం అయినా బాగుంటుందా అంటే ఎస్. మొన్న జరిగినటువంటి గ్రహణం ఉంది చూసారా, దాని తర్వాత వచ్చినటువంటి శని మార్పిడి, శని గోచార స్థితి మారుడి చూసారా, 6వ తారీఖున ఉదయం 8:29 శని భగవానుడు మీకు స్వస్తి పలికి మీ యొక్క కుంభరాశి నుండి మీనరాశిలోకి మారిపోయాడు. ఇంకా మీద నేను కుంభరాశిని ముట్టుకోను. ఏళ్ళనాటు శని మీకు 6వ తారీఖుతో తొలగిపోయింది. మీరు హ్యాపీగా ఉంటారండి, అద్భుతంగా ఉంటారు. మీతో పరిచయం చేసుకోవాలి, మీతో జీవనం చేయాలి, మీతో జర్నీ చేయాలి అనుకునే వాళ్ళు కూడా కుంభం నిండు కుండండి. మీరు కష్టాలంతా మీలోనే ఉంచుకొని ఆనందాన్ని మాత్రమే, సంతోషాన్ని మాత్రమే 10 మందికి ఇచ్చే కుంభరాశి మిత్రులారా, పరోపకారార్థే ఇదం శరీరం అనే ఒక అద్భుతమైనటువంటి నానుడి కలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే అది కుంభరాశి స్త్రీ పురుషులు మాత్రమే అని కూడా చెప్పచ్చు. మరి ఈ సంవత్సరం ఎలా ఉంది మీకు అనంటే, పరాభవనామ సంవత్సరంలో ఆలోచించే నిర్ణయాలు కొంచెం తీసుకోండి. సంవత్సర ప్రారంభంలో కొన్ని ఆటంకాలున్న శని వదిలేశాడు కాబట్టి కొంచెంగా వదులుతున్నాడు. సంవత్సరం మధ్యలో పరిస్థితి విపరీతంగా మారుతుందండి, అద్భుతంగా ఉంటారు. శని భగవానుడు మీనరాశిలో 2వ స్థానంలో సంచరిస్తాడు. కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్త. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. క్లోజ్ అసోసియేట్ దగ్గర థ్రెట్ ఉంది, మీకు కాస్త జాగ్రత్త. వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచండి. అంటే బంగారు సూదే కదా అని చెప్పి కళ్ళు పొడుచుకుంటామా? కాబట్టి ఎంతలో ఉంచాలో అంతలో ఉంచండి. అదొకటి. ధన వ్యయం మొదట్లో పెరిగే అవకాశాలే. మాటలో నియంత్రణ అవసరం. మీ మాటల వల్ల మనుషులు దూరం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది ఒకటి, జాగ్రత్త పడండి. తర్వాత జూన్ తర్వాత అద్భుతం అని కూడా చెప్పచ్చు. ఇంకా గురు భగవానుడు ప్రారంభంలో 5వ ఇంట్లో ఉంటారు. జూన్ 2 6వ ఇంట్లో, అక్టోబర్ 31 7వ ఇంట్లో, జనవరి 25 2027 తిరిగి 6వ ఇంట్లోకి వచ్చేస్తున్నాడు. దీనివల్ల విద్యలో పురోగతి, శత్రువులపై విజయం, భాగస్వామ్య లాభం. అంటే పార్ట్నర్షిప్లో వ్యాపారం చేయండి ఎక్కువ. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. మల్టిపుల్ బిజినెస్ చేయండి, ఒకటే చోట ఉండకండి. ఫస్ట్ ప్లేస్ మూవ్ అవ్వండి. దీనివల్ల వచ్చిందంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వండి, లేదా ఒక వ్యాపారాన్ని ఇంకొక చోట కూడా పెట్టండి, ఒకటే చోట పెట్టకండి.
దానివల్ల ఏమవుతుందంటే మీరే ఇబ్బంది పడతారు. మల్టిపుల్ ప్లేస్లో పెడితే అది సక్సెస్ అయ్యి ఇది డౌన్ అయినా, ఇది సక్సెస్ అయ్యి ఇంకో డౌన్ అయినా, ఏదో ఒక దాంట్లో సక్సెస్ అనేది వచ్చేస్తుంది మీకు. రాహు కేతు ఈ సంవత్సరంలో రాహు జన్మరాశిలోను, కేతు 7వ ఇంట్లో, మరి డిసెంబర్ 6 రాహు 12వ ఇంట్లో, కేతు 6వ ఇంట్లో వచ్చేసారు. దీనివల్ల వచ్చినంటే మానసిక ఆలోచనలు విపరీతంగా ఉంటుంది. ఏం జరుగుతుందో ఏం జరగదో నిద్రలేనితనం, ఒక నిద్రలేనితనంగా ఉంటారు మీరు. విదేశీయ ప్రయాణాల అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుందని కూడా చెప్పచ్చు. ఇక దీనివల్ల ఫలితం ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అంటే, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి అశాంతి అంతా కూడా పోయి శాంతి అనేది వచ్చేస్తుంది. చాలు భగవంతుడా, ఇదేంటి నేను ఇలా అయిపోయాను, ఎలా ఉండేవాడిని ఇలా అయిపోయాను అనే ఒక క్వశ్చన్ మార్క్ మీలో నడుస్తుంది కదా. దానికి మీరు తారాస్థాయికి పోయారు ఒకప్పుడు, ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అయ్యే స్థితికి మీరే వచ్చేసారు. మళ్ళీ తారాస్థాయికి వెళ్ళకపోయినా నిలదొక్కునే ఒక శక్తి సామర్థ్యం మీలోనే ఉంది. హనుమంతుడికి వాడు శక్తి తెలియదట, ఒకళ్ళు పొగిడితేనే తెలుస్తుంది. అలా కుంభరాశి మిత్రులారా, మీ శక్తి నేను చెప్తున్నా వినండి. మీరు ప్రయత్నం చేస్తే గొప్పవాళ్ళు, మీకంటే గొప్పవాళ్ళు ప్రపంచం లేరు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. బావిలో కప్పలాగా ఉండకండి, జస్ట్ కమ్అవుట్. అద్భుతాన్ని సాధించబోతున్నారు. ఆర్థికంగా ఆదాయం మితంగా ఉన్న ఖర్చులు నియంత్రిస్తారు. ఫస్ట్ పెట్టుబడులలో జాగ్రత్త. ఇతరులను నమ్మి మోసపోకండి. ఎన్నో రోజులుగా లోన్స్, చిట్ ఫండ్స్ ఇవన్నీ ఎదురు చూస్తున్నారు కదా, అవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగంలో మార్పులు, పై అధికారుల నుంచి కొంచెం ప్రెషర్, అది కూడా కొంచెం కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి జూన్ తర్వాత. ఇంకా ప్రైవేట్ రంగం వాళ్ళకి, ఉద్యోగం పోయిన వాళ్ళకి వచ్చే అవకాశాలు లేదా కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు, ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. ఎన్నో రోజులుగా ఏళ్ళనాడు శని వల్ల మా వివాహం ఆగిపోయిందండి, నిర్ణయమైన వివాహం కూడా ఆగిపోయిందండి, ఇంకా పెళ్ళి కాలేదండి, పెళ్లి చూపులు కాలేదండి, అవన్నీ స్త్రీ పురుషులు ఇరువురికి కూడా వివాహ బంధం బలపడే అవకాశాలు ఉన్నాయి. పెళ్లి చూపులు స్టార్ట్ అవుతుంది. మీ ఇంట్లో పెళ్లి బాజా మొదలయ్యే సమయం ఆసనం అయిపోయింది. గెట్ రెడీ. మాకు ఎన్నో రోజులుగా సంతానం లేదండి, భగవత్కృపతో ఈ సంవత్సరం సంతానం యొక్క శుభవార్త వింటారు. అద్భుతమైనటువంటి విషయం జరుగుతుంది. ఇంకా ఆరోగ్యం, ఇది ఒక్కటి మాత్రం భగవంతుడు మీ చేతికే ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే మీలో విపరీతమైనటువంటి ఆలోచన, నిద్రలేనితనం, స్ట్రెస్ ఇవన్నీ మోస్తున్నారు. ఫస్ట్ మీ ఫోన్ ఉంది చూసారు, ఆ ఫోన్ని హాల్లో పెట్టేసి బెడ్రూమ్లో పోయి పడుకోండి. మీ పక్కన ఫోన్ పెట్టుకోకండి, ఆ ఫోనే మీకు శత్రువు. ఆరోగ్యం బాగుండాలంటే ఇలా మీరు చేయండి. మీరు చాలా అద్భుతమైనటువంటి స్థితిని మీరు పొందుతారు. దీనికి మీరు స్కిన్ ప్రాబ్లమ్స్ కొంచెం వచ్చే ఉంటాయి. మోకాలికి సంబంధించిన ప్రాబ్లం, పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా సరి చేసుకోండి. ఇంకా ప్రయాణాలు, వ్యాపారపరమైనటువంటి ప్రయాణాలకి చాలా అవకాశాలు ఉన్నాయి. మల్టిపుల్ ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రయాణాలు చేసేటప్పుడు మీ యొక్క వస్తువులంతా కూడా కాస్త జాగ్రత్తగా పెట్టుకుంటే చాలా మంచిది. స్ట్రెస్ పెరుగుతుంది. యోగా, ధ్యానం ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి. వృత్తిపరంగా ఉన్నటువంటి ప్రయాణాలలో అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ఇంకా విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి, యోగం పొందుతారు. కష్టపడి చదవాలి అంతే. చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు చాలా బాగుంది. కళాకారులకి మంచి యోగం అని చెప్పచ్చు. గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకందరికీ కూడా ఇది శుభపరమైనటువంటి కాలం అని కూడా చెప్పవచ్చు కుంభరాశి మిత్రులకి. ఇంకా నక్షత్ర పరంగా తీసుకుంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలకి ధనలాభం, కొత్త అవకాశాలు, వ్యాపారాభివృద్ధి. శతభిష నక్షత్రంలో మీ ఆలోచనలో మార్పు వస్తే మీ జీవితం మారుతుంది. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది, కొత్త పరిచయాలు పెరుగుతుంది, సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు పెరుగుతాయి. శతభిష నక్షత్రం ఆలోచనలో మార్పు, ఆధ్యాత్మిక ఆసక్తి చెప్పాను చూస్తారు. మళ్ళీ పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో గౌరవం పెరుగుతుంది, ఉద్యోగ పురోగతి పెరుగుతుంది, ప్రయాణాలు తరచూ ఉండే అవకాశాలు బాగా ఉన్నాయి. మరి ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 4, 7, 8 అని చెప్పచ్చు. అదృష్ట రోజులు శనివారం మరి గురువారం. అదృష్ట రంగులో నీలం, లేత ఆకుపచ్చ, బంగారు వర్ణం ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తుంది. ఇంకా పరిహారం ఏం చేయాలి? శనివారాల్లో శని పూజ చేయండి, హనుమాన్ చాలీస ఆరాధన చేయండి, ఈ యొక్క సుందరాకాండ పారాయణం చేయండి, తిల దానం, నువ్వులు దానం ఇవ్వండి. ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం, మీ కులదైవ దేవాలయంలో ప్రతి శనివారం ఒక 52 శనివారాలు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి.
ఆరోగ్యంగా బాగుంటారు, ఐశ్వర్యంగా బాగుంటారు, సంతోషంగా ఉంటారు, అన్ని రకాలుగా అనుకూలం కలిగి ఉంటుంది. ఇంకను సకల దోషాలు తొలగడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ఒక 48 రోజులు పూజ చేసి సుదర్శన చండీ హోమాదులు చేసి సుబ్రహ్మణ్య భుజంగం పారాయణం చేసి మీకు అందిస్తున్నాము. కావలసిన వాళ్ళు సంప్రదించండి. గురుగారు, ఈ కొత్త సంవత్సరం మా జాతకాన్ని మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి మీ యొక్క జాతకాన్ని తెలుసుకోండి. లేదా మా దగ్గరే తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేసి మీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. ఇప్పటి వరకు ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి వారికి మనం చెప్పుకున్నాము. జాతకం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని, మీ జీవితాన్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, మిమ్మల్ని నమ్మండి. అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకొండ తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేశ్వర శరణమయ్యప్ప.